గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకి మరికొద్ది సేపట్లో అంకురార్పణ జరగబోతోంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనుండడంతో గోదావరి వాసుల ఆనందానికి అవధులు లేవు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. గోదావరి ప్రజల చిరకాల కోరికైన అఖండ గోదావరి ప్రాజెక్ట్ సాకారం కాబోతోంది. 94.44 కోట్ల రూపాయల వ్యయంతో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కడియం, నిడదవోలు ప్రాంతాల్లో పర్యాటకాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద మరి కాసేపట్లో ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అటవీ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అటవీ అకాడమీకి కూడా శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఎంతో గ్రాండ్ గా చేశారు అధికారులు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త శోభగులు రానున్నాయి. గోదావరి తొలి రైల్వే వంతెన, హ్యావ్లాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణం, ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ అభివృద్ధి, ఎక్స్పీరియన్స్ సెంటర్ గా కడియం నర్సరీలో, పర్యాటక కేంద్రంగా గోదావరి మధ్యలోని బ్రిడ్జ్ లంక, నిడదవోలులోని ప్రఖ్యాత కోట, సత్యమ్మ దేవాలయం సరికొత్త శోభను సంతరించుకోనుంది. ఇక 2027 పుష్కరాలు నాటికి ప్రాజెక్ట్ పనులు పూర్తవుతాయన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అంతేకాదు 8,000 మంది యువతకు ఉపాధి చేకూరుతుందన్నారు ఆయన. ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన సంవత్సర కాలంగా మొత్తంగా పర్యాటక రంగ అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం మేరకు దీన్ని మళ్లీ కార్యరూపంలో తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా ఇక హ్యావ్లాక్ బ్రిడ్జ్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇది ర్యాక్ బ్రిడ్జ్, ఒక హాల్మార్క్ బ్రిడ్జ్ అయితే దాని పక్కనే ఉన్నటువంటి అందమైన బ్రిడ్జ్ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఇక్కడే ఈ మధ్యలో అంటే టూరిజం అంతా కూడా ఈ మధ్యలో ఒక గ్లాస్ టైప్లో రానుంది. అలాగే ఈ పక్కకి సంబంధించి రైట్ సైడు, లెఫ్ట్ సైడు కూడా ఇక్కడ అన్నీ కూడా అనేక రకాల అంటే మహిళలను ఆకట్టుకునే విధంగా షాపులు కానివచ్చు, శారీ షాపులు కానివచ్చు, ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి బ్యూటీషియన్ సంబంధించిన షాపులు కానివచ్చు, తినుబండారాలు కానివచ్చు, అనేక షాపులు ఇదే లైన్లో ఇక్కడి నుంచి మొదలుకొని దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇక్కడి నుంచి ఆస్వాదించుకుని చివరికెళ్ళి అక్కడ రిసార్ట్స్ని చూసే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ రూపుదిద్దుకునే చెప్పాలి. బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గా రాజమండ్రిని మార్చేందుకు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది కూటమి సర్కార్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా బోట్ ప్రయాణాలే కాదు, రిసార్ట్లను సైతం నిర్మించబోతోంది. ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్కి సమీపంలో ఉన్న మొత్తం గోదావరి తీరంలో కొన్ని మీటర్ల మేర ఒక రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈ రివర్ ఫ్రంట్ పనులు కొన్ని పూర్తయితే కనుక ఈ గోదావరి బండ అంటారు. ఈ గోదావరి బండ నుంచి కనుక వీక్షిస్తే ఇక్కడి నుంచి మొత్తం పర్యాటకులంతా కూడా ఇక్కడి నుంచి ఈ గోదావరి బండ నుంచి ఇక్కడ ఉన్నటువంటి అందమైన ఇక్కడ బ్రిడ్జ్లు కానివచ్చు, ఇక్కడ పడవల్లో ప్రయాణం కానివచ్చు, బోటు షికారులు కానివచ్చు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మధ్యలంకకి సంబంధించినటువంటి అటు హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఆ పక్కన చూసుకోవచ్చు. అటు హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటు ఇటు కొవ్వూరు బ్రిడ్జ్, మధ్యలో ఈ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి బండ్ మొత్తం పర్యాటకంగా కూడా కొత్త రూపుని సంతరించుకోనుంది. ఒక హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో ఈ బండ్ ఉండిపోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా అనేక ప్రాంతాల్లో పర్యాటకంగా అటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెట్టుబడి పెట్టడానికి అటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉభయరాయ నుంచి కూడా ప్రత్యేకంగా పిచ్చుకలంకలో కూడా రిసార్ట్స్ నిర్మించేందుకు ఇప్పటికే వాళ్ళు ఒప్పందాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులుంటే మొత్తంగా అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి జిల్లాల అందం మరింత రెట్టింపవుతుందంటున్న ప్రభుత్వం 2027 గోదావరి పుష్కరాల్లోపు పనులన్నీ పూర్తి చేయాలి అన్న టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తోంది.